रैप अप कर रही है अपनी स्टोरी। और जब हमने समय नक्की किया तो ये पता नहीं था कि सारे तेलुगु स्पीकिंग ही होंगे और ट्रांसलेशन की जरूरत पड़ेगी, तो ये तो ट्रांसलेशन उल्टा हो गया, राइट। तो साई रेड्डी जी अभी क्राउन है, गांव से आते हैं और फूल बेचकर आपने शुरुआत की अपनी लाइफ में, और फूल बेचा करते थे। थोड़ा सा जानना चाहेंगे आपकी जर्नी के बारे में। हिंदी बोल सकते हैं या तेलुगु? तेलुगु प्लीज, ट्रांसलेट होगा वो। अपनी जर्नी के बारे में बताइए थोड़ा सा जल्दी से। యా గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సాయి రెడ్డి అండి. నేను కర్ణాటకలో ఉంటా, ఒక మారుమూల ప్రాంతంలో ఉంటా, ఒక చిన్న పల్లెటూరులో ఉంటాను నేను. మా ఊర్లో సిగ్నల్ కూడా చాలామంది తెలుసు. సిగ్నల్ కూడా రాదు, ఆ ఊర్లో ఉండి నేను బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. నేను కూడా సేమ్ అండి అందరిలో. నేను కూడా ఇంతకుముందు నేను ఢిల్లీ గోగ్రౌండ్ మీటింగ్, అది ఢిల్లీ అనేది ఎఫ్ఆర్ఈ పోయినా, అక్కడ ఎక్సైటెడ్ అయినా. అక్కడ కొంతమందిని చూసిన తర్వాత నేను డిసైడ్ అయినా బిజినెస్ చేయాలని. కానీ ఆ రోజు ఆ మీటింగ్లో ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాకు ఒక స్ట్రాంగ్ డ్రీమ్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు వేరే నెట్వర్క్ చేసిన, కానీ ఆ నెట్వర్క్లో ఎన్ని సంవత్సరాలు చేసినా డబ్బు లేదు. ఆ నెట్వర్క్లో 4 years చేసిన కూడా నా హైయెస్ట్ ఇన్కమ్ అనేది 10,000 దాటలేదు. కానీ ఇక్కడ 8 months లోపల 75,000 దాటింది. మీరు ఏం పని చేస్తుండే? యా నేను వచ్చేసి ఒక పూల వ్యాపారి అండి. రోడ్డు పక్కన పూల షాప్ ఉంది. तो ये कर्नाटक में एक छोटे से गांव से आते हैं, ये रोड साइड में फूल बेचते हैं, फूल के व्यापारी है, फूल बेचते हैं। और इससे पहले भी इन्होंने एक नेटवर्क में काम किया था। इनके बहुत सारे ड्रीम्स हैं, लेकिन कुछ वहाँ पे उनको पैसा नहीं मिला था। फिर बाद में जब ये बिजनेस देखा तो एक बार ये एफआरयू को दिल्ली आए थे और वहाँ पे उनके आंसू आए, वो बहुत रोए। और वहाँ इतने साल उन्होंने बिताए, कुछ इनकम नहीं आया था, लेकिन यहाँ पे 8 महीने में उनका इनकम 70,000 को क्रॉस किया। आप फूल बेचते थे, लाखों रुपए के फूल बिकते थे, कितना कमाते थे आप? कितने फूल बिकते थे? నాకు కూడా అండి దాంట్లో ఇన్కమ్ అనేది 30,000 to 40,000 ఇన్కమ్ ఉండే. కానీ ఇక్కడ మనం చెప్తామండి, మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది కావాలి, అది అనేది యాక్టివ్ ఇన్కమ్. నేను ఉన్న రోజులే ఇన్కమ్ వస్తుంది. ఇన్ కేస్ అప్పి మనకు జరిగితే నా ఫ్యామిలీ పరిస్థితి, ఎందుకంటే నాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. కానీ నేను ఒక యాక్టివ్ ఇన్కమ్ వద్దు, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలని చెప్పి నెట్వర్క్ మార్కెట్లో వచ్చిన. सो ये 30 से 40,000 वहाँ पे कमा रहे थे फूल के व्यापार में, लेकिन ये अकेले हैं, इनके भाई बहन कोई नहीं है। और पैसिव इनकम कितना इम्पोर्टेंट है, अगर मुझे कुछ हो गया तो मेरी फैमिली के लिए पैसिव इनकम होना चाहिए, ये बात की वजह से ये इस तरीके का बिजनेस है। कितने घंटे आप वहाँ पे बैठ के, रोड साइड मतलब जमीन पे बैठ के फूल बेचा करते थे? कितने घंटे दिन में, कितने घंटे वो काम करते थे आप? నేను వచ్చేసి పొద్దున 6 గంటలకి షాప్ ఓపెన్ చేస్తే నైట్ 8 గంటలకు షాప్ బంద్ చేస్తుంది. ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చి చెప్పిందంటే మన పురుషోత్తం దాసరన్ అంజనా సార్ చెప్పుకు మా గ్రేట్ అప్లైన్ ఇంకొకరు శ్రీనివాస్ రెడ్డి సార్ యాక్చువల్ పరిచయం అయింది. అది పార్ట్ టైం చేసుకో రిటీస్ అనేటోని. సార్ 8 గంటలకు షాప్ బంద్ చేస్తే నేను ప్లాన్ చేయలేను సార్ చెప్పేటోని. కానీ ఒకరోజు అర్థమైంది నాకు, ఈ వెళ్తూ వీళ్ళ చెక్కులు చూసిన తర్వాత అర్థమైంది నాకు, ఇది ఎన్ని రోజులు చూస్తే ఇట్లా ఉంటుంది. మనము పని చేస్తుంటే మన లైఫ్లో ఫ్రీ కాలేము అని డిసిజన్ తీసుకున్నా. 8 గంటలకు షాప్ బంద్ చేసుకొని నైట్ 12-1 వరకు ప్లాన్ చేసి నేను కొంచెం చెక్ వచ్చిన తర్వాత 12-1 వరకు ప్లాన్ చేసిన. तो ये जब इनको प्लान बताया गया था तो ये अपने फूल के व्यापार में बहुत बिजी थे. सवेरे 6 बजे ये दुकान खोलते थे और रात में 7-8 बजे तक दुकान चलती थी. तो फिर उसके बाद में कब काम करेंगे, राइट, बिजनेस डेवलप करने का उनके पास टाइम भी नहीं था. लेकिन जब इन्होंने अपने अप्लायंस का चेक देखा तो फिर इन्होंने डिसीजन लिया, मैं अगर ये दुकान में बैठूंगा तो सिर्फ वही 30-40 हज़ार ही मिलेंगे, लेकिन अगर मैं वेस्टीज का काम करूंगा तो मेरा इनकम बढ़ सकता है. तो इन्होंने दुकान को थोड़ा जल्दी बंद करना शुरू किया और बंद करके यहाँ पे काम शुरू किया वेस्टीज का. टाइम नहीं है, बहुत बड़ा बहाना है, टाइम नहीं है. कितने घंटे पहले आपने दुकान बंद करनी शुरू की और उसके बाद कितने प्लान दिखाना शुरू किए? నేను షాప్ అనేది బంద్ చేయలేదండి, షాప్ అని అట్లా రన్ చేసిన. కానీ నేను టోటల్గా ఫుల్ టైం చేయాలని డిసైడ్ అయినా. ఇప్పుడు షాప్ దగ్గర ఒక పిల్లాన్ని పెట్టి పని చేస్తున్నా. పని చేసే ప్రాసెస్లో నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మనకు కర్ణాటకలో స్టోర్లు ఎక్కడ లేవు, స్టోర్లు దగ్గరలో లేవు. మినిమం 50 కిలోమీటర్లు చాలా దూరంలో స్టోర్ ఉంటుండే. నేను ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు ప్రతి ఒక్కరు అనేది అదే, మీరు చెప్పే ప్లాన్ బాగుంది, మేము జాయిన్ అవుతాం, కానీ ప్రొడక్ట్ కొనాలంటే మాకు షాప్ లేదు, స్టోర్ లేదని వాళ్ళు మొత్తం ఇట్లా అయిపోవాలి. కానీ నేను ఏం చేస్తుంటే, నా దగ్గర ఇంతకుముందు ఒక కారు ఉండే ఫోర్డ్ ఫియస్టా అని, ఆ కారు వేసుకొని నేను 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి నా డౌన్ లైన్స్ అందరివి నేను పీవీ తీసుకొని దాంట్లో కొట్టుకొని నైట్ 12-1 గంటలకు వచ్చి వాళ్ళ ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి డిస్ప్లే అంటే వాళ్ళ ఇంటికి ఇచ్చేటోని. కానీ నైట్
12 గంటలకు 1 గంటలకు వచ్చినప్పుడు కొంత చాలా రోజులు నాకు కష్టపడ్డా, కానీ వచ్చే ప్రాసెస్లో నైట్లలో నాకు గాడి కూడా పంక్చర్ అయింది. ఎన్నిసార్లు కూడా కార్ పంక్చర్ అయింది. కానీ ఒక్కొన్ని దిక్కు తోచని పరిస్థితిలో ఉండగా నేను టైర్ చేంజ్ చేసుకొని కష్టాలు పడుతూ కూడా వచ్చిన. స్టోర్ లేకుండా కూడా కష్టపడ్డాను నేను ఇక్కడ, ఎందుకంటే నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది. కానీ ఇక్కడ మన ఒక లీడర్ ఉన్నాడండి, లీడర్ చూస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే నైటు 12 గంటలకు 1 గంటలకు తింటాడు అనమాట. ఆయన పేరు సాగర్ బాంబ్రే సీడీ అన్నా నేను. ఆయన సీడీలో ఏమన్నాడంటే నేను ఎప్పుడైతే నైట్ 12 గంటలకు 1 గంటలకు తిన్నాడని చెప్పిండు ఆయన. అంటే మార్నింగ్ టిఫిన్ టైంలో ఫుడ్ తిన్నాడు, ఫుడ్ టైంలో టిఫిన్ తిన్నాడని చెప్పిండు ఆయన. కానీ ఆ రోజు నేను డిసైడ్ అయినా మినిమం ఒక 6 మంత్ వరకు నేను ఇంటికి ఇప్పటికి కూడా నైట్ 2 గంటలకు ఇంటికి వెళ్తాను. నైట్ 2 గంటలకు ఇంటికి వెళ్ళి పడుకుంటా. మళ్ళీ పొద్దున్న సిఇపి కోసం నేను 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి, ఆ నెట్వర్క్ రాదు ఊర్లో, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి దూరం వెళ్ళి సీడీ వింటాను నేను. तो इन्होंने काम करना जब शुरू किया तो टाइम नहीं मिल रहा था, तो एक लड़के को शॉप पे लगाया और काम करना शुरू किया. जब ये प्लान दिखाते थे तो लोग जुड़ना चाहते थे, लेकिन पूछते थे कि आपका स्टोर कहाँ है, तो सामान कैसे मिलेगा. तो 50 किलोमीटर के आगे वेस्टीज का शॉप था, तो ये सबका पैसा कलेक्ट करते थे. और इनकी एक पुरानी कार थी, तो वो कार में जाते थे और 50 किलोमीटर दूर जाके सभी का प्रोडक्ट परचेज करके पीवी डाल के फिर लाते थे, फिर सभी को तो जिसका उसको प्रोडक्ट वो देते थे. और इनके गांव में यानी वो रास्ते में कई बार रात में 11 बजे 12 बजे 1 बजे इनकी गाड़ी पंक्चर हुई है. ये अकेले होते थे और ये अकेले वो टायर को चेंज करते थे. फिर वो आके अपना रात में घर में सबका जो प्रोडक्ट रहता है वो सभी को वापस अपने अपने जगह पे वो डिस्ट्रीब्यूट करते थे. और इनके गांव में सिग्नल नहीं आता है, तो ये रात में 2 बजे 3 बजे सोने के बाद फिर 6 बजे उठकर सीपी सुनने के लिए 3 किलोमीटर दूर जाते जहाँ पे सिग्नल आता है, और वहाँ से वो सीपी सुनते हैं. awesome. अब हाईएस्ट चेक क्या रहा आपका? 75,000. हमने सुना है कोई गाड़ी वाड़ी भी ले लिया आपने? నా XL6 అంటే 14 आवाज नहीं आई एक बार तुम्हारा. XL6 కార్ తీసుకున్నా, 14 లక్షల కారు తీసుకున్నా. 14 लाख का XL6 इन्होंने कार खरीदा. जिंदगी ऐसे बदल जाती है. और अभी आपका लेवल क्या है? క్రౌన్ డైరెక్టర్. awesome. जोरदार तालियां एक बार साई रेड्डी जी के लिए. थैंक यू सो मच साई रेड्डी जी. मैं चाहूंगा